అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూశాడు. ఒంటికాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచొని ఉంటే దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంది. అందుక ఆవు, నేను ఏడుస్తున్నది నా గురించి కాదు, ఆ కలి ప్రభావం చేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, దీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అని బాధపడుతున్నాను అంటుంది. అదంతా చూసి పరీక్షిత్ మహారాజు ఎలా అనుకున్నాడు. ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు? దానిని చూసి ఆవు బాధపడటమేమిటి? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు, ఎద్దులు కావు అని అనుకున్నాడు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మదేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత కలియుగం ప్రారంభం సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుని ప్రభావం వల్ల ధర్మం యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అను 4 పాదములలో 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది. నశించిపోయిన 3 పాదాలు, శౌచము, తపస్సు, దయ, మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సావాసం వల్ల శౌచము, సమ్మోహం వల్ల తపస్సు, అహంకారం వల్ల దయ నశించిపోయాయి. ఇలా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండం చేతితో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్నవాడు, కఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు కింద పడిపోయింది. ఒంటికాలు మీద నిలబడిన ఎద్దును కూడా తన్నాడు. అది కూడా కింద పడింది. కింద పడిన వాటిని తన చేతిలోని దండంతో విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికి కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. దూరం నుండి చూసిన పరీక్షిత్ మహారాజు వాటి దగ్గరకు వెళ్ళాడు. ఆ గోవును భూమాతగాను, వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి, అమ్మా, మీకు ఇలాంటి పరిస్థితి రావటానికి కారణమెవరు? మీకు 3 కాళ్ళు లేకపోవటానికి కారణమెవరు? ఎంతటి వారైనా సరే నేను వారి చేతులు నరికివేసి మిమ్మల్ని కాపాడతాను, చెప్పండి అని అన్నాడు. అందుక గోమాత ఇలా అంటుంది. కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగసంధి అన్నారు, యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ధర్మం పాదాలు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్ మహారాజు గోవును బాధ పెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలున పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడి ఇలా అన్నాడు. అయ్యా, రక్షించండి, నేనే నరికివేశాను ఆ పాదాలు అన్నాడు. నన్ను కలిపురుషుడు అంటారు. నేను రావటం వల్లనే ధర్మానికి 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను ఆపుతున్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకొని నిల్చుంటున్నావు. ఎలా కాదు, నాకు అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అంతేకాని నేను వెళ్ళిన చోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం. నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు అని వేడుకున్నాడు. దానికి పరీక్షిత్ మహారాజు ఇలా అంటున్నాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను. అక్కడ నీవు ఉండవచ్చు. మొదటిది జోదశాలయందు నీవు ఉండవచ్చు. ఇక రెండవది మద్యపానశాలయందు నీవు ఉండవచ్చు. ఇక మూడవది స్వేచ్ఛగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీ పురుషులయందు నీవు ఉండవచ్చు. ఇక 4వ స్థానం వచ్చి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని చెప్పాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. అయ్యా, మీరు 4 స్థానాలు ఇచ్చారు, కానీ అక్కడ నేను నిలబడటానికి వీలు లేదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ప్రజలెవరూ వాటి జోలికి వెళ్లరు కనుక నాకు ఇంకొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు. సరే, 5వ స్థానం వచ్చి బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు. చాలు మహాప్రభో, చాలు అని నమస్కరించి వెళ్ళిపోయాడు కలిపురుషుడు. కానీ ఆ ఒక్క మాట వల్లే పరీక్షిత్ మహారాజు అంతమైపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారమే. అలా కలి పరీక్షిత్ మహారాజు లోపలికి ప్రవేశించాడు. అలా కలి ప్రభావం వల్ల పరీక్షిత్ మహారాజు ఏమయ్యాడో చూద్దాం. పరీక్షిత్ మహారాజు
ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాల్ని అతిక్రమించకుండా, ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా భూమి మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ 60 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఒకరోజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు. తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇదంతా కలి ప్రభావం వల్లే జరుగుతుంది. అలా లేడి వెంట పడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న శమీక మహర్షి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. ఓ మహర్షి, బాణం దెబ్బతిన్న లేడి ఇటువైపు వచ్చిందా అని అడిగాడు. తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు. అతడి ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు. పరీక్షిత్తుకి శమీకుడి మీద కోపం వచ్చి దగ్గర్లో చచ్చిపడి ఉన్న ఒక పాముని తన బాణం కొనతో తీసి శమీకుడి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకొని, నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరు గల మహారాజు నేటి నుండి 7 రోజుల్లో తక్షకుడు అనే పాము విషం వల్ల మరణించుగాక అని శపించాడు. ఇక జరిగిన విషయాన్ని శమీక మహర్షి తెలుసుకొని శృంగిని పిలిచి శాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు. శృంగి శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవటం తనకు చేతకాదన్నాడు. ఇక శమీక మహర్షి గౌరముఖుడు అనే పేరు గల శిష్యుని పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వెళ్ళి అతడికి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు. ఇక గౌరముఖుడు రాజు దగ్గరకు వెళ్ళి గురువుగారు చెప్పమన్నట్లు చెప్పాడు. శృంగి ఇచ్చిన శాపానికి భయపడి పరీక్షిత్ మహారాజు తనను రక్షించుకోవటానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు. నేర్పరులైన వడ్రంగుల్ని పిలిపించి వంటి స్తంభంతో మేడ కట్టించుకొని రక్షణకు ఏర్పాటు చేసుకొని అక్కడే నివసించసాగాడు. విషయం తెలుసుకున్న అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి 7 రోజులే సమయం ఉందని, మోక్షం పొందటానికి ఉపయోగించే పురాణాలు, ఇతిహాసాలు చెప్పించుకొని విన్నాడు. కశ్యప మహర్షి వెంటనే పరీక్షిత్ మహారాజును బ్రతికించాలని బయలుదేరాడు. తక్షకుడు అడవిలో కశ్యప మహర్షిని కలిసి వెనక్కి వెళ్ళిపోమన్నాడు. కశ్యప మహర్షి పరీక్షిత్తుకి మరణం తప్పదని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక తక్షకుడు సర్పాల్ని బ్రాహ్మణ రూపాల్లోకి మారమని, మంచి సువాసనలు వెదజల్లే తాజా పువ్వుల్ని, రుచిగా తీయగా ఉండే పండ్లని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకొని పరీక్షిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్ళమని, తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు. ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు తెచ్చిన పండ్లు, పువ్వులు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. తనకు ఇరువైపులా కూర్చున్న అందరితో ఇలా అన్నాడు. శృంగి మహర్షి శాపం ఇచ్చి 7 రోజులు గడిచిపోతున్నాయి, సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెప్తూ తన దగ్గర ఉన్న పండ్ల బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంచండి అని చెప్పాడు. అందరికీ పంచటం అయిపోయాక తాను కూడా ఒక పండుని చీల్చాడు. అందులో ముందుగా నల్లగా కనపడి అంతలోనే ఎర్రని రంగులో పాముగా మారి అగ్నిజ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజుని కరిచి వెళ్ళిపోయాడు. తక్షకుడి విషం వల్ల జనమేజయుడి తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించాడు. కాబట్టి బంగారంతో పాటు ఈ 5 స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది. ఈ 5 స్థానాలలో ఎక్కువగా మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాం. అదృష్టవంతులు మాత్రమే ఈ రోజు ఈ కథను వింటారు.